డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. 2-3 గంటల పాటు ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై జరిగిన లాఠీ చార్జ్ ను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై స్పందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రధాని మౌనాన్ని ప్రశ్నిస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అయితే ధర్నా చేస్తున్న నేతలకు సర్ది చెప్పేందుకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీని ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన జితేందర్ సింగ్ ముందు 5 డిమాండ్లు ఉంచారు. రాహుల్ గాంధీ నీట్ పై చర్చకు డిమాండ్ చేయగా అందుకు జితేంద్ర సింగ్ ఓకే చెప్పారు. ఆ వెంటనే మరో డిమాండ్ తీసుకొచ్చారు రాహుల్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్ పై విచారణ చేపట్టాలని కోరారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అడిగారు. అయితే రాహుల్ డిమాండ్లపై కేంద్రానికి సమాచారం ఇస్తామని జితేందర్ సింగ్ తెలపగా కాంగ్రెస్ నేతలు మాత్రం ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. విద్యార్థులపై దాడి జరగడం అంటే దేశంలో ప్రతి ఒక్కరిపై దాడి జరిగినట్టే అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని నివాసం ముందు సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్కు నిరసనగా ధర్నా చేసిన రాహుల్ కేంద్రం తీరును తప్పుపట్టారు. ప్రధాని మోదీ ఏ విషయాన్ని అయినా సమాధానం చెప్పకుండా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకుని తిరగడానికి చూస్తున్నారని విమర్శించారు. దేశ విద్యార్థుల ఆవేదనను విస్మరించొద్దని, దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ కనీసం పార్లమెంట్లో నీటిపై చర్చించడానికి కూడా సిద్ధంగా లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. राहुल गांधी के मुंह से खून निकल रहा है। राहुल गांधी की नाक से खून निकल रहा है। ఢిల్లీ ఆందోళనలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ధర్నాకు దిగడంపై ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేసిన ఆయన యువతపై పోలీసుల చర్యలకు నిరసనగా భారత భవిష్యత్ ఆశాకిరణం రాహుల్ గాంధీ నిరసన చేపట్టారని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న యువతకు ధైర్యం చెబుతూ వారికి సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హస్తం యువతకు తోడుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. నీట్ పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడడం తీవ్రమైన నేరమని, తప్పు చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. కేసులో దోషులకు కఠినమైన శిక్షలు పడేలా చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఇదొక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించడం మనందరి బాధ్యత అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో రెండో రోజు సేమ్ సీన్. విపక్షాల నిరసనలతో ఉభయ సభలు హోరెత్తాయి. లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలతో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్సభ, రాజ్యసభ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి వెళ్లారు. సీజేపీ మద్దతుదారులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే కేంద్రంపై విమర్శలు చేశారు. ఆందోళన నేపథ్యంలో
చైర్మన్ సభను ముందుగా 12 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఇక లోక్సభలో ఇవాళ సీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీ చార్జ్పై చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం తర్వాత వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు సభలో తీవ్ర నిరసనలు చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి. స్పీకర్, చైర్మన్ సర్ది చెప్పినా వినకుండా నిరసనలు కొనసాగించిన నేపథ్యంలో ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ ఉధృతంగా పుంజుకున్నాయి. దేశంలో ఏకంగా 70% పైగా ప్రాంతాన్ని దట్టమైన వర్ష మేఘాలు కమ్ముకున్నాయని ఇస్రో శాటిలైట్స్ ఐఎండీ విశ్లేషిస్తోంది. ఇవి సాధారణ మేఘాలు కావని, మేఘాలు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి ఎత్తుగా ఎదుగుతున్నాయని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య భారతదేశంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడాక్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దట్టమైన మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులు మరియు ఈతర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు మరింత సంబంధిత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అస్సాంలో వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు 3.6 లక్షల మందికి పైగా ప్రజలు వరద ముంపుకు గురయ్యారు. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా మరొక 2 గల్లంతయ్యారు. శివసాగర్ జిల్లాలో థికావ్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఒక్క జిల్లాలోనే 1.58 లక్షల మంది బాధితులకు మిగిలారు. సమాచారం అందుకున్న భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ జల్ రహత్ పేరుతో రంగంలోకి దిగి సహాయక చర్యలను తీవ్రతరం చేశాయి. కాగా రైల్వే ట్రాక్లు నీట మునిగిపోవడంతో వరుసగా 2వ రోజు కూడా పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం 101 పరిహార శిబిరాల్లో 9,000 మందికి పైగా ఆశ్రయం పొందుతుండగా మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. సిక్కింలో విషాద ఘటన చోటు చేసుకుంది. తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. సొరంగం తవ్వుతుండగా ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలడంతో 10 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 25 మంది ఉన్నారు. వీరిలో ప్రాజెక్టు అధికారులు, కార్మికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. టన్నెల్ నుంచి 10 మంది మృతదేహాలు వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. హకీంపేట్ ఎడ్యుకేషనల్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఎడ్యుకేషనల్ హబ్ లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపులో జాప్యంపై మండిపడ్డారు. వచ్చే వారంలోగా ఫ్లాట్ల పట్టాలు లబ్దిదారులకు అందజేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రేపు కూడా కొడంగల్లో పర్యటించనున్న సీఎం ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు,
బీఎల్ఏలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఎస్ఐఆర్ జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించనున్నారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు హరీష్ రావే కారకుడని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్. డిజైన్ల మార్పుల వల్లే బ్యారేజీ కుంగిందని జ్యుడిషియల్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరంపై హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయితే కేసీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు ఉత్తమ్. కవిత చేసిన ఆరోపణలపై హరీష్ రావు సమాధానం చెప్పాలని, 1400 కోట్ల స్కామ్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక సన్నవడ్ల కుంభకోణం వార్తలపైన స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. గత ప్రభుత్వంలో కుంభకోణం జరిగిందేమో అని, తమ ప్రభుత్వంలో ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ధరలు పెంచి టెండర్ కోడ్ చేస్తే ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లకు పిలిచినట్టు క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. లోటు వర్షపాతం, విద్యుత్ వినియోగం, ఉత్పత్తి, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత, తాగునీరు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. వేసవిని తలపించే రీతిలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుందన్న దృష్ట్యా పంటల నిర్వహణ, గృహాల అవసరాల కోసం సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించుకోవాలన్నారు. ఇలాంటి సదస్సులు జిల్లాల వారీగా నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేసి పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఎవరెవరి మీద ఉంటుంది, ఏ రంగాలపైన ఉంటుంది, దాని ప్రభావం సైంటిస్టులు చెప్పినట్టుగా ఆయా రంగాలపైన ఉంటే వాటి వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులేంటి, ఆ అంశాలన్నింటినీ కూడా లోతుగా అవగాహన అధ్యయనం చేసినటువంటి సైంటిస్టులు అయితే మా అందరికంటే కూడా బాగా వివరించగలనటువంటి ఆలోచనతోనే ప్లానింగ్ శాఖ నుంచి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఆహ్వానించి దీనిపైన వారిని ఈ సెమినార్ని కండక్ట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని చెప్పడం జరిగింది. దాని మీదట మా ప్లానింగ్ శాఖ వారందరినీ ఇక్కడికి ఆహ్వానించి రవీంద్ర భారతిలో ఈరోజు అనేక మంది ఎక్స్పర్ట్స్తో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో విషయాలన్నీ కూడా వివరించారు. చాలా దూరం అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈక్వటోరియల్ పాసిఫిక్ ఓషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు, మన వాటి ప్రభావం అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించని కేటీఆర్ నేడు లక్షిటిపేట ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అట్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పులీశ్వర్పై పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడు పట్టించుకునే కేటీఆర్ ఈ రోజు రైతు సదస్సు పేరుతో ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నందిని రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం లేదని, ఇక్కడ నీటిని సిద్దిపేట ప్రాంతానికి మళ్లిస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇలా కేటీఆర్ పోతాండి అక్కడికో, మరి అప్పుడు ఏ రైతన్న చనిపోతే కేటీఆర్ ఎంతమందిని పరామర్శించిన వాళ్ళు అధికారం ఉన్నారు? కొండగట్టలో 63 మంది బస్సు బోల్తపడి చనిపోయిండు. అప్పుడు ఎందుకు రాలే మాజీ ముఖ్యమంత్రులు? చాలామంది ఆయన రైతులు చాలామంది అప్పుడు చాలామంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించిండు, ఏ రైతు కుటుంబానికి నష్టపరిహారం కట్టించిండు? ఇదంతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పార్టీ ప్రశ్నార్థకం అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇదంతా ఈ డ్రామా కంపెనీలు ఏమనెత్తుండే. ఇలా కేటీఆర్ ఏమున్నది, ఆ ఊరుకో 4 ఊరుకో 10 మందికి మొత్తం ఒకసారి జమ చేసి గులాబీ కండువలు వేసుకొని వచ్చేది మనది మనది ఏం మార్పు కోరుకుంటారు? వాళ్ళని అడ్రస్ లేకుండా ప్రజలు పంపించింది. వాళ్ళ అడ్రస్ అనేది మర్చిపోండి మీరు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ఆపత్తి వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాం. మరి ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, మన ధర్మపురి ప్రాంతానికి సకాలంలో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఆందోళన పరిస్థితిలో ఉంటే కబడ్డీ ఆడుతాండి పోయి ఫైల్ 1 రైతులు నాట్లేసి ఎప్పుడు వర్షాలు కొడతాయని ఏదైతే మబ్బు పై చూసుకున్న పరిస్థితుల్లో ఈయన పోయి
రిజర్వాయర్ దగ్గర పోయి కబడ్డీ ఆడతాడు. అసలు ఆయన ఇక్కడ 2004 నుంచి రాజ్యం చేరిండు. ఆయనే ఎమ్మెల్యే, ఆయనే విప్పు, ఆయన మంత్రి. ఈ నీళ్ళు ఎక్కడికైనా మన ధర్మపురి నియోజకవర్గం నీళ్ళు పోతాయి ఇక్కడ మన నియోజకవర్గానికి? ఇంకా అడిషనల్ టీఎంస్ అని అక్కడ కట్టిళ్ళు. మనం చుక్కు నీళ్ళు పోతాయా? ఎక్కడికి పోతాయి? వాళ్ళ దొరగారికి, వాళ్ళ దొరలు ఉన్నారు, కేసీఆర్ దొరగారికి, కేటీఆర్ దొరగారికి, హరీష్ రావు దొరగారి ప్రాంతాన్ని నీళ్ళు పోతాయి. ఎల్లంపల్లి ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తే మేడారం రిజర్వాయర్కి నీళ్ళ చుక్కియకుండా మేడారం రిజర్వాయర్కు ఉన్నటువంటి చెరువును దగ్గర తీసి ఇక్కడ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, జాగలు కట్టిస్తా, నేనున్నా అని చెప్పి ఇది పడవ తెప్ప మీద నడుచుకుంటా పెద్ద పెద్ద డ్రామాలు ఆడి మాట్లాడితే ఎట్లా? ఏదైనా ప్రజలన్నీ గమనిస్తారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ మంత్రులు మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప కూడా దాటడం లేదని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికే సాకు అడ్డువచ్చిందని ప్రశ్నించారు. చేతలు గడప దాటడం లేదు. ఈ నెల 13వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ముగ్గురు దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దేవాదుల మేం కట్టిన ప్రాజెక్టు, సరే అది కూడా తెలియదు, అది బీఆర్ఎస్ కట్టిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. సరే దేవాదుల మేం కట్టిన ప్రాజెక్టు, ప్రతి చుక్క నీళ్లు ఎత్తుతాం, 38.16 టీఎంసీల నీళ్లు దేవాదుల నుంచి ఎత్తుతాం, 22 రిజర్వాయర్లు నింపుతాం, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం, మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామని కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు. ఇప్పుడు కాళేశ్వరం దగ్గరనేమో ఎన్డీఎస్ఏ పేరు ఏదో కుంటి సాకులు చెప్పి అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాదుల దగ్గర మీకు ఏం అడ్డం వచ్చింది? అది కూడా ఎప్పుడు పోయినరు? నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దేవాదులలో 10 మోటార్లు నడుస్తలేవు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మేము వెళ్తాం దేవాదుల కాడికి అని. ఓటు వేసిన రైతుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం కోస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్ల ముందే గోదావరి నీళ్లు పారుతున్నా రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేవలం తిట్టడం, కేసులు పెట్టడం తప్ప పాలన చేత కావడం లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గమైన విషయం ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్ కు కన్నెపల్లి పంప్ హౌస్ కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు వీడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లు ఉంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. తెలంగాణ ప్రభుత్వం క్యూర్ పేరుతో పేదలపై భారం మోపుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. క్యూర్లో ట్యాక్స్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు 10,000 వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 10 లక్షల మంది అప్లై చేసుకుంటే 1,000 కోట్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కట్టేది మాత్రం 7,000 ఇళ్లు మాత్రమే అన్నారు. గతంలో రాజీవ్ స్వగృహ పేరుతో చెల్లించిన డబ్బులు ఎక్కడ పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లే 11 లక్షల ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు కూడా ఉన్నాయని తెలిపారు. వీళ్ళు చేసేటటువంటి అనేక ప్రొవిజన్స్లో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.
ముఖ్యంగా టాక్సేషన్ సిస్టంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ టాక్సేషన్ లేదు. మీరు ఒకవేళ చూస్తే ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకుని ఇది మొత్తం యూనిఫార్మిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఈ క్యూ ప్రజల్లో లోకల్ బాడీలో ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఇది అదేవిధంగా వాటరు, సివరేజు ఈ రెండు కూడా సపరేట్ బోర్డుగా చేసేటటువంటిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో కూడా రెండు సపరేట్గా ఇప్పుడైతే కలిపే ట్యాక్స్ కడతా ఉన్నారు. మరి సపరేట్ ట్యాక్సెస్ అయితే ఎవరు అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. డిపాజిట్ తీసుకుంది 10,000 రూపాయలు, 32. ముగ్గురు ప్రభుత్వ విప్లకు సహాయక శాఖ మంత్రి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చింతకుంట రమణారెడ్డి, వేముల వీరేశంలకు గుర్తింపు ఇస్తూ సిఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 18 ప్రకారం మంత్రి హోదా ప్రోటోకాల్ వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఏపీ టూరిజం విభాగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు వరించింది. రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ వేదికగా మంత్రి కందుల దుర్గేష్ అవార్డును అందుకున్నారు. పర్యాటక రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ లను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను డెస్టింగ్ వెడ్నేషన్స్ కు ఒక ప్రత్యేక కేర్ ఆఫ్ అడ్రస్ గా అంతర్జాతీయ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అందమైన సముద్ర తీరాలు, చారిత్రక ప్రదేశాలను వెడ్డింగ్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కందుల దుర్గేష్ వెల్లడించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారమైంది. ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని యుఏఈ ప్రతినిధులు సీఎంను కోరగా అందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్. ఈ సమావేశంలో ఏపీ ప్రతినిధులు, యుఏఈ ప్రతినిధులు ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి విషయాలపై చర్చించారు. ఆహార శుద్ధి రంగంలో ఏపీ వాల్యూ చైన్ ఏర్పాటు చేయడంతో పాటు మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వామ్యానికి సిద్దమైంది. కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. లోకేష్ చేతుల మీదుగా 3,000 మందికి ఇంటి పట్టాలను అందజేశారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు 1,000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించినట్టు వెల్లడించారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామన్నారు. 2019లో తర్వాత కొంతమంది అవహేళన చేశారని గుర్తు చేశారు. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్ది చూపిస్తామని నారా లోకేష్ వెల్లడించారు. కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈ రోజు ఆ భయం అనేది పోతుంది. గత 2 ఏళ్లలో ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,611 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందులో 12,484 కోట్లు ఒక్క రాయలసీమకే కేటాయించామన్నారు. 35,555 కోట్లతో 36 ప్రధాన ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ జులై నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో కూడా ఈవేళ ఇంత పెద్ద ఎత్తున ఓఎండం నిమిత్తం మీకు పనులు చేపడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఓఎండం పనులు కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. సాగునీటి సంఘాలను కూడా గత పాలనలో రద్దు చేస్తే మళ్ళీ ఈ యొక్క సాగునీటి సంఘ వ్యవస్థను మళ్ళీ పునర్జీవనం చేసి
పంచదార మైనింగ్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మైనింగ్ లో సీఎం రమేష్ గుడిలోని లింగాల్ని మింగేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం అంటే ఇంటి ఎవరికి తెలియదని, సీఎం అంటే కరప్షన్ మ్యాన్ రమేష్ అంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పంచదారలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాము. నిన్న మొన్న చూసాం, అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుళ్ళో లింగాన్ని మింగేశాడు. అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడ నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు. ఈ వారం ముగిసేలోగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎమ్యునరేషన్ ప్రక్రియ 90% పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎమ్యునరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. పురోగతి తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు, అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీవీఐపీ ఓటర్ల పేరు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఆన్లైన్లో ఫామ్ సమర్పించిన ఓటర్లను బీఎల్ఓలు మళ్లీ భౌతిక ఫారం అడగరాదని బీఎల్ఓలకు ఆదేశించారు. ఓటర్ల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫారాల సమర్పణకు సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎకో టూరిజంను అభివృద్ధి పరిచి యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని సంజయ్ అన్నారు. ప్రత్యేకంగా అమ్రాబాద్, కాల్వల్, కిన్నెరసాని, నల్లమల్ల ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, అనంతగిరి, వికారాబాద్ సిటీ అర్బన్ ప్రాంతాల్లో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.